ఆర్ యు రెడీ? మన మైండ్ సెట్ మారాలి. మన మైండ్ సెట్ మారాలి అంటే దానికి అర్థం ఏంటి? మనం ఏమైతే చింతిస్తున్నామో, మనం ఏమైతే ఊహిస్తున్నామో, మనం ఏమైతే ఆలోచిస్తున్నామో ఆ మైండ్ సెట్ మారాలి. మనం ఏమనుకుంటామంటే కష్టాలన్నీ మనకే వస్తున్నాయి అనుకుంటాం. మనం ఏమనుకుంటామంటే బాధలన్నీ మనకే వస్తున్నాయి అనుకుంటున్నాం. ఇబ్బందులన్నీ మనకే వస్తున్నాయి అనుకుంటున్నాం. మా కుటుంబానికేనండి ఇన్ని బాధలు, మా పిల్లలకేనండి ఇన్ని కష్టాలు, మా అబ్బాయిలకేనండి ఇన్ని బాధలు, మా అమ్మాయిలకేనండి ఇన్ని బాధలు, మా ఇంట్లోనేనండి ఇన్ని కష్టాలు. ఆ ఇంట్లోకి వెళ్ళి చూడండి, మా వెనకాల ఇంటికి వెళ్ళి చూడండి, వాళ్ళు ఎంత సంతోషంగా ఉంటున్నారు. ఎడం పక్కన ఉన్న ఇంట్లోకి వెళ్ళి చూడండి, వాళ్ళు ఎంత ఆనందంగా ఉంటున్నారు. కుడి పక్కన ఉన్న ఇంట్లోకి వెళ్ళి చూడండి, వాళ్ళు ఎంత సంతోషంగా ఉంటున్నారు అని నువ్వు అనుకుంటున్నావు. వాళ్ళ ఇంటికి వెళ్ళు, వాళ్ళు వెరైటీ కష్టాలు గుండా వెళ్తున్నారు. ఇంటి వెనకాల ఇంటికి వెళ్ళు, ఇంటి వెనకాల ఉన్నారే వాళ్ళ ఇంటికి వెళ్ళు, వాళ్ళు వేరే విధంగా బాధలో ఉన్నారు. ఎడం పక్కన వాళ్ళ దగ్గరికి వెళ్ళు, వాళ్ళ బాధ బయటికి ఆనందంగా ఉన్నారు, ఎవరికి చెప్పుకోలేకపోతున్నారు. కుడి పక్కన ఉన్న వాళ్ళ ఇంటికి వెళ్ళు, వాళ్ళు పడే బాధ ఏంటో నీకు తెలుస్తుంది. ప్రతి ఒక్కళ్ళు ఇబ్బందిలో, కష్టములో, కన్నీరులో ఉన్నారు. నువ్వు మర్చిపోకు, నీ మైండ్ సెట్ మారాలి. వాళ్ళందరూ బాధ గుండా వెళ్తున్నారు, వారిని దేవుడు బ్రతికిస్తున్నాడు, వారిని బయటికి తీసుకొస్తున్నాడు. నిన్ను కూడా బయటికి తీసుకురాగలిగిన సమర్థుడు, శక్తివంతుడు ఆయన, నీకు సహాయం చేయగలిగిన వాడు. ఏలియా ఇదే అన్నాడు. ఏమన్నాడు తెలుసా? తండ్రి, నేనొక్కడే ఉన్నానయ్యా, ఎవ్వరు లేరయ్యా, ఈ సవాలు ఎదుర్కొనేది నేను ఒక్కడేనయ్యా, ఈ విశ్వాసంలో జీవితంలో ఇంత వేదన పడేది నేను ఒక్కడేనయ్యా. అసలు నాలాగా ఎవరన్నా నిలబడుతున్నారా? నాలాగా భక్తిగా ఎవరన్నా నిలబడుతున్నారా? నాలాగా ఎవరన్నా ఇంత పరిశుద్ధంగా నిలబడుతున్నారా? నాలాగా ఇంత నిష్టగా నిలబడుతున్నారా? ఆహాబు చంపుతానన్నా ఎవ్వరూ నిలబడలా, నేను ఒక్కడే నిలబడుతున్నాను. ఆహాబు మిమ్మల్ని నాశనం చేసేస్తారన్నా నేను ఒక్కడే నిలబడుతున్నాను, నేను ఒక్కడే అన్నీ చేస్తానా అనగానే దేవుడు అన్నాడు, ఏలియా నువ్వు అంతగా మాట్లాడొద్దు, నువ్వు అంత ఓవర్గా మాట్లాడొద్దు. నీకు తెలవకుండా నీలాగా భక్తిగా, పరిశుద్ధంగా, యథార్థంగా ఆహాబు యెజబెల్ యొక్క సవాలుకి భయపడకుండా నిలబడే వాళ్ళు ఎంతమంది ఉన్నారు తెలుసా? 7,000 మంది ఉన్నారు. నువ్వు ఒక్కడవే కాదు, నువ్వు ఒక్కడవే చెప్పుకుంటున్నావు, నువ్వు ఒక్కడవే పబ్లిక్గా కనబడుతున్నావు, నువ్వు ఒక్కడవే బయటికి కనబడుతున్నావు. కానీ నీలాగా ఎంతోమంది ఉన్నారు. వారిని ఎలా కాపాడుతున్నాను, నిన్ను కూడా నేను ఎలా కాపాడుతున్నా, నిన్ను నేను ఎలా కాపాడుతున్నాను, వారిని కూడా అలా కాపాడుతున్నా. నువ్వు ఒక్కడవే కాదు. దేవుని బిడ్డలారా, మన శక్తికి మించి, మన సామర్థ్యానికి మించి ఎప్పుడు కూడా మన జీవితంలో కష్టాలు తీసుకురాడు, వేదనలు తీసుకురాడు, అపజయాలు తీసుకురాడు. మన శక్తికి మించి ఆయన ఎన్నడూ మనలను శోధించడు. ప్రైజ్ ద లార్డ్. ఏ శ్రమల్లోనికి తీసుకెళ్ళడు, ఏ కష్టాలు కూడా ఆయన అనుమతించడు. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 13వ వాక్యం, సాధారణముగా మనుషులకు కలుగు శోధన తప్ప మరి ఏదియూ మీకు సంభవింపలేదు. దేవుడు నమ్మదగినవాడు, మీరు సహింపగలిగినంత కంటే ఎక్కువగా ఆయన మిమ్మును శోధింపబడనీయడు. అంతేకాదు, సహింపగలుగుటకు ఆయన శోధనతో కూడా తప్పించుకొను మార్గమును కలుగుజేయును. మళ్ళీ ఇంకోసారి చదువుదాం, అందరూ గట్టిగా చదవండి. సాధారణముగా మనుషులకు కలుగు శోధన తప్ప మరి ఏదియూ మీకు సంభవింపలేదు. దేవుడు నమ్మదగినవాడు, మీరు సహింపగలిగినంత కంటే ఎక్కువగా ఆయన మిమ్మును శోధింపబడనీయడు. అంతేకాదు, సహింపగలుగుటకు ఆయన శోధనతో కూడా
తప్పించుకొను మార్గమును కలుగజేయును. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఏ స్కూల్లో చదవండి, ఏ కాలేజీలో చదవండి, ఏ యూనివర్సిటీలో చదవండి, ఆ విద్యార్థి 5వ తరగతి చదువుతున్నాడు, ఆ విద్యార్థిని 5వ తరగతి చదువుతుంది అంటే ఆ పరీక్ష పేపర్కి, ఆ సబ్జెక్టులకు సంబంధించిన పరీక్ష పేపర్ ఇస్తారే తప్ప, ఆ సబ్జెక్టుకి సంబంధించిన ఇస్తారే తప్ప 7వ తరగతి వాళ్ళు ఎవరో 10వ తరగతి పరీక్షలు రాస్తుంటే సంవత్సరం అంతా ఏం చదివావో, టెక్స్ట్ బుక్లో ఏముందో అవే ఇస్తారు తప్ప ఇంటర్మీడియట్ పోర్షన్ నీకు ఎవరో, డిగ్రీ పోర్షన్ నీకు ఎవరో, యూనివర్సిటీ స్టడీస్ పోర్షన్ నీకు ఎవరో, పిహెచ్డి చదివే వాళ్ళ పోర్షన్ నీకు ఎవరో. నువ్వు ఏమైతే చదివావో ఆ పోర్షనే నీకు ఇస్తారు తప్ప దానికి మించెవరో. నువ్వు శ్రద్ధ కలిగి చదివితే, కష్టపడి చదివితే, చదవవలసిన టైంలో నువ్వు చదివితే అద్భుతంగా ఆ పరీక్ష స్టేట్ ర్యాంకులోనో స్కూల్ ఫస్ట్లోనో నువ్వు పాస్ అయ్యి విజయవంతంగా నువ్వు బయటకు వస్తావు. ఒక స్కూల్లో మేనేజ్మెంటే, విద్యా సంస్థే అలాగివ్వగలిగితే, శక్తికి మించి ఇవ్వకపోతే, సర్వశక్తి గల దేవుడు, కనికరం గల దేవుడు, కృపగల దేవుడు, ప్రేమ కలిగిన దేవుడు, మహోన్నతుడు నీ శక్తికి మించి ఏదే ఇవ్వడం. నాకు ఎల్కేజీ నుండి ఎప్పటి వరకు లెక్కల సబ్జెక్ట్ అంటే, మ్యాథమెటిక్స్ అంటే చాలా భయం. నేను ఏమనుకునేవాడిని తెలుసా, లెక్కల సబ్జెక్ట్ని దెయ్యంగాడు తీసుకొచ్చాడు అనుకునేవాడిని, సాతానుగాడు తీసుకొచ్చేవాడు అనుకునేవాడిని. ఎందుకంటే లెక్కలో నాకు చాలా భయం. 9th క్లాసులో మ్యాథ్స్ ఎగ్జామ్, హాఫ్ ఇయర్లీ ఎగ్జామ్ జరుగుతుంటే నేను కూడా కొన్ని చాప్టర్లకు కష్టపడ్డా. ఏదైతే ఎగ్జామ్కి వస్తుందో అవన్నీ నేను కొంచెం చూసుకున్నా, చదివా. లెక్కల ఎగ్జామ్ ఆ రోజున లెక్కల మాస్టరే హాఫ్ ఇయర్లీలో ఇన్విజిలేటర్గా వచ్చాడు. అందరినీ దూరంగా కూర్చోబెట్టాడు, అందరికీ పేపర్లు ఇచ్చాడు. ఆ లెక్కల పేపరు అందరు రాస్తున్నారు, నేను మాత్రం రాయలేకపోతున్నా. ఎదరకి వెనక్కి ఎడం పక్కకి కుడిపోయి చూస్తున్నా, తెల్లమోకం వేసి చూస్తున్నా. ఏం చేయాలో అర్థం కాక మా లెక్కల మాస్టర్ దగ్గరికి వెళ్ళి నేను ఏమన్నానంటే, సార్ రాంగ్ క్వశ్చన్ ఇచ్చారు సార్ అన్న. అనగానే మా లెక్కల మాస్టర్కి బీపీ పెరిగిపోయింది. నేను రాంగ్ క్వశ్చన్ ఇవ్వటం ఏంటి రా అన్నాడు. మీరు రాంగ్ క్వశ్చన్ ఇచ్చారండి అన్న. నేను ఎంత కష్టపడ్డా నేను రాలేకపోతున్నా అనగానే నా వెనకాల ఇంకొక విద్యార్థి ఉన్నాడు, మా ఫ్రెండ్ పిలిచి, ఆడెలా రాస్తున్నాడు, నువ్వెందుకు రాలేకపోతున్నావు? కష్టపడవలసినట్టు కష్టపడాలి, శ్రమించవలసినట్టు శ్రమించాలి, అంతేగాని అక్కడ ఒక లెక్క ఇక్కడ ఒక లెక్క చేస్తే అది రాంగ్ క్వశ్చన్ లాగా ఉంటుంది అన్నాడు. వెంటనే మా మాస్టర్ ఏమన్నా తెలుసా, హాఫ్ ఇయర్లీ వరకు నేను ఏ పోర్షన్ అయితే నేను ప్రిపేర్ చేశానో దాంట్లో నుండే నీకు ఎగ్జామ్ ఇచ్చాను, కానీ దానికి మించి నేను నీకు ఇవ్వాలా. ప్రైజ్ ద లార్డ్. ఈరోజు ఒక సార్, మా మ్యాథమెటిక్స్ సార్ అలా చేయగలిగితే, సర్వశక్తి గల దేవుడు మన శక్తికి మించి, మన సామర్థ్యానికి మించి ఆయన ఎన్నడూ మనల్ని ఈ పరీక్షలోనికి ఆయన తీసుకెళ్ళాడు. యోబుని ఆ సెట్టింగ్ గుండా అతను తీసుకెళ్ళాడు, ఆ పరీక్ష గుండా తీసుకెళ్ళాడు. ఎందుకు తెలుసా, దేవునికి తెలుసు ఆయన నిలబడగలడని. ఆఖరికి దేవాది దేవుడు సాతానుతో సవాలు చేశాడు, నా బిడ్డ నన్ను విడవడవు, ఆ టెస్ట్లో పాస్ అవ్వగలడు. ఎందుకు తెలుసా, దేవునికి తెలుసు. యోబుని ఆ సామర్థ్యం ఇచ్చి నింపాడు, యోబుని ఆ అభిషేకముతో నింపాడు, యోబుని అటువంటి వాక్యపు జ్ఞానముతో దేవుడు నింపాడు, అటువంటి ప్రోత్సాహకరమైన మాటతో ఆయన నింపాడు. అందువలన దేవాది దేవుడు సాతానిసిన సవాల్తో అన్నాడు, నా బిడ్డ జయం పొందుతాడు, ఓడిపోతాడు. ప్రైజ్ ద లార్డ్. పరీక్షల్లో, స్కూల్ పరీక్షల్లో, కాలేజీ పరీక్షల్లో, యూనివర్సిటీ పరీక్షల్లో, వ్యత్యాసమైన ఎంట్రన్స్ పరీక్షల్లో ఆల్రెడీ పరీక్ష రాయకముందే నీకు ఏమేం కావాలో ఆ సామర్థ్యం నీకు అందిస్తున్నారు లెక్చరర్లు, టీచర్లు. ఆ తెలివితేటలు నీకు అందిస్తున్నారు, ఆ బుద్ధి నీకు అందిస్తున్నారు, ఆ శక్తి నీకు అందిస్తున్నారు. అది నువ్వు సరిగ్గా ఉపయోగించుకున్నావా, పరీక్షల్లో నువ్వు విజయవంతంగా బయటికి రాగలవు. అలాగే ఇప్పుడు వెళ్తున్న కరోనా వైరస్, కోవిడ్-19, ఈ పాండమిక్లో భయపడద్దు, కలవరపడద్దు. ఆల్రెడీ దేవుడు తన అభిషేకముతో నిన్ను నన్ను మనల్ని నింపాడు, తన వాక్కుతో నింపాడు, పరిశుద్ధాత్మతో మనల్ని నింపాడు. యేసయ్య మనతో ఉన్నాడు. జయించడానికి దేవుడు శక్తిని మనకిస్తాడు.
ప్రైజ్ ద లార్డ్. దేని బిడ్డలారా, మన దేవునికి ఉన్న గొప్పతనం ఏంటంటే సమస్యలో తీసుకెళ్ళడం మాత్రమే కాదు, ఆ సమస్య నుండి నిన్ను ఎలా బయటికి రావాలో, ప్రైజ్ ద లార్డ్, ఉపాయం కూడా నీకు ఇచ్చేవాడు. ఆ కరెక్ట్ పరిస్థితిలో నువ్వు ఎలా బయటికి రావాలో ఉపాయం కూడా ఇచ్చేవాడు. నువ్వు ఇది చేయి, దీంట్లో నుండి నువ్వు బయటపడతావు. నువ్వు ఈ మాట పలుకు, దీంట్లో నుండి బయటపడతావు. నువ్వు ఈ పని చేయి, ఈ సమస్య నుండి నువ్వు బయటపడతావు. కరెక్ట్ టైంలో దేవుడు నీకు సహాయం చేసేవాడు. నీకు అప్పటి వరకు అంత సామర్థ్యం లేకపోవచ్చు, అప్పటి వరకు నీకంత సామర్థ్యం లేకపోవచ్చు, అప్పటి వరకు నీకంత తెలివితేట లేకపోవచ్చు. ఆ సమస్యకి వెళ్ళగానే దేవుడు నిన్ను ఎలా బయటికి నడిపిస్తాడో నువ్వు కళ్ళారా చూడగలవు. అప్పుడు నీకే అర్థమైద్ది. నీవే అనుకుంటావు, అసలు నేనేనా మాట్లాడింది, నేనేనా ఈ ప్లాన్ వేసింది, నేనేనా ఇలా చేసింది. సొలొమోన్ అప్పటి వరకు ఇంట్లో ఉండేవాడు. సొలొమోన్ అప్పటి వరకు ఒక డల్లు విద్యార్థి. అప్పటి వరకు సొలొమోన్ అతన్ని ఎవరు పట్టించుకునేవారు కాదు. కానీ ఒక సమస్యను ఎదుర్కోవాల్సి వచ్చింది. ఆ సమస్యను ఎదుర్కోవాలగానే వెంటనే ఏం చేశాడు తెలుసా? కత్తి తీసుకురండి అన్నాడు. కత్తి తీసుకురాగానే ఆ కత్తితో ఏం చేయమన్నాడంటే నరికేయమన్నాడు. కాలు భాగం ఒకరికి ఇచ్చేయండి, తల భాగం ఒకరికి ఇచ్చేయండి. ఆ సమస్యను పరిష్కరించడానికి తగిన సమయంలో దేవాది దేవుడు జ్ఞానం ఇచ్చాడు, ఉపాయం ఇచ్చాడు. ఈ రోజున నా దేవుడు నువ్వు ఇప్పుడు ఎదుర్కొంటున్న నీ కూతురు అల్లుడి విషయంలో ఎదుర్కొంటున్న సమస్య, వ్యాపారంలో ఎదుర్కొంటున్న సమస్య, స్నేహితులతో ఎదుర్కొంటున్న సమస్య, తగిన సమయంలో నా దేవుడు ఉపాయం ఇచ్చి నిన్ను బయటికి తీసుకొస్తాడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. దేవుడు సహాయం చేస్తాడు. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 8, 9, 10, 11 వాక్యాలు మనం కలిసి చదువుకుందాం. సహోదరులారా, ఆసియాలో మాకు తటస్థించిన శ్రమను గురించి మీకు తెలియకుండుట మాకు ఇష్టము లేదు. అదేదనగా మేము బ్రతుకుదుము అను నమ్మకము లేక ఉండునట్లుగా మా శక్తికి మించిన అత్యధిక భారము వలన కృంగిపోతిమి. మరియు మృతులను లేపు దేవుని యందే గాని మా యందే మేము నమ్మిక ఉంచకుండునట్లు మరణమగుదమను నిశ్చయము మా మట్టుకు మాకు కలిగి ఉండెను. ఆయన అట్టి గొప్ప మరణము నుండి మమ్మును తప్పించెను. ప్రైజ్ ద లార్డ్. ఇక ముందుకును తప్పించును. మరియు మా కొరకు ప్రార్థన చేయుట వలన మీరు కూడా సహాయము చేయుచుండగా ఆయన ఇక ముందుకును మమ్మును తప్పించునని ఆయన యందు నిరీక్షణ గలవారమై ఉన్నాము. 10వ వాక్యం, మళ్ళా 10వ వాక్యం ఒకసారి చూడండి. ఆయన అట్టి గొప్ప మరణము నుండి మమ్మును తప్పించును, ఇక ముందుకును తప్పించును. మరియు మా కొరకు ప్రార్థన చేయుట వలన మీరు కూడా సహాయము చేయుచుండగా ఆయన ఇక ముందుకును మమ్మును తప్పించునని ఆయన యందు నిరీక్షణ గలవారమై ఉన్నాం. ఈ వాక్యం మళ్ళా చూడండి. 10వ వాక్యంలో 3 మాటలు మనకు కనబడతాయి. చూడండి. 1, మరణము నుండి మమ్మును తప్పించును. మరలా ఇంకొక మాట కనబడుతుంది, ఇక ముందుకును తప్పించును. మరలా ఆయన ఇక ముందుకును మమ్మును తప్పించును. ప్రైజ్ ద లార్డ్. ఇక్కడ 3 సార్లు చెప్పబడుతుంది తప్పిస్తాడు, రెండోసారి తప్పిస్తాడు, మూడోసారి తప్పిస్తాడు. He will deliver. Now he will deliver. He will still deliver. 3 సార్లు. అంటే దానికి అర్థం ఏంటంటే ఇది వరకు తప్పించాడు, ఇప్పుడు తప్పిస్తాడు, ఇక ముందు కూడా తప్పిస్తాడు. మరణిస్తాం అనుకున్నాం, ఇక అయిపోయింది అనుకున్నాం. అటువంటి టైంలో ఇది వరకు తప్పించాడు, ఇప్పుడు కూడా తప్పిస్తాడు, ఇక ముందు కూడా తప్పిస్తాడు. ఇదే ధైర్యంతో నువ్వు ఉండాలి. ఏ ధైర్యంతో తెలుసా? హల్లెలూయా. ఇది వరకు తప్పించాడు, ఇప్పుడు తప్పిస్తాడు, ఇక నువ్వు కూడా ఆయన తప్పిస్తాడు. మోషే ఇశ్రాయేలు ప్రజల మీద అమాలేకీయులు వచ్చారు. వెంటనే అతను ఏమర్థం చేస్తుందో తెలుసా? ఇది వరకు ప్రార్థన ద్వారా విజయం పొందా, ఇప్పుడు కూడా ప్రార్థన ద్వారా విజయం పొందబోతున్నా. మోషే అన్నాడు యెహోషువతో, యెహోషువ నువ్వు సైన్యాన్ని తీసుకొని కిందకెళ్ళి అమాలేకులతో యుద్ధం చేయి,
నేను పైకి వెళ్తా. పైకి వెళ్ళి 2 చేతులు పైకెత్తి ప్రార్థన చేస్తున్నాడు. చేతులు ఎత్తుతుంటే విజయం, చేతులు దించుతుంటే ఇశ్రాయేలు ప్రజలకు విజయం, చేతులు దించుతుంటే ఇశ్రాయేలు ప్రజలు ఓడిపోతున్నారు. అది ప్రార్థనలో ఉన్న శక్తి. ప్రార్థన చేస్తుంటే విజయం పొందుతున్నారు, ప్రార్థన ఆపేస్తుంటే ఓడిపోతున్నారు. అంతే. ప్రార్థన చేశాడు. ఇదివరకు ప్రార్థన చేస్తే విజయం పొందా, ఇప్పుడు ప్రార్థన చేసిన విజయం పొందుతానని ప్రార్థన చేశాడు. ప్రార్థన ద్వారా అమాలేకుల మీద విజయం పొందారు. మరలా అమాలేకీలు దావీదు జెక్లాగులో ఉండగా అమాలేకీలు వచ్చి అతనికి కలిగిన వాటన్నిటినీ తీసుకెళ్ళిపోయారు. అప్పుడు దావీదు చేసింది ఏంటి తెలుసా? అప్పుడు మోషే అన్న దగ్గరికి అమాలేకీలు వస్తే ప్రార్థన చేశాడు, విజయం పొందాడు. ఇప్పుడు నా దగ్గరికి కూడా అమాలేకులు వచ్చారు, నేను ప్రార్థన చేయాలి. ప్రార్థన చేశాడు, విజయం పొందాడు. ప్రైజ్ ద లార్డ్. ప్రార్థన చేశాడు, అమాలేకుల మీద విజయం పొందాడు. ఎస్తేర్ని 127 సంస్థానంలో ఉన్న యూదుల్ని, మొర్దెకాయిని చంపడానికి ఎవరు వచ్చారు తెలుసా? హామాన్ వచ్చాడు. హామాన్ ఎవరు తెలుసా? అమాలేకీయుడు. మోషే మీదకి అమాలేకీలు వస్తే మోషే ప్రార్థన చేశాడు. దావీదు మీదకి అమాలేకీలు వస్తే దావీదు ప్రార్థన చేశాడు. ఎస్తేర్ ఒకటే గుర్తెరిగింది, ఈ అమాలేకీలను ప్రార్థనతోనే జయం పొందుతున్నా. అలాగే అమాలేకుడైన హామాన్ని ప్రార్థన ద్వారానే విజయం ఆమె చూడగలిగింది. నజరేయుడైన యేసయ్య అధికారం గల నామములో ఈ రోజున నువ్వు గుర్తెరగాలి. నజరేయుడైన యేసయ్య నామములో మన పితరులు, మన తల్లిదండ్రులు, పాత నిబంధన భక్తులు, కొత్త నిబంధన భక్తులు అమాలేకుల్ని ప్రార్థన ద్వారా విజయం కలిగితే, ఈ రోజున కరోనా వైరస్, COVID-19 పాండమిక్ మనల్ని భయపెట్టిస్తుండగా అనేక మంది ప్రార్థన ద్వారా విడుదల పొందగలిగితే మళ్ళా దేవుని మీద ఆధారపడి మనం కూడా విజయం పొందగలం. ఖచ్చితంగా ఆ విజయాన్ని మనం చూడగలం. ప్రైజ్ ద లార్డ్. ఈ రోజున మన మైండ్ సెట్ మారాలి. నువ్వు ఒక్కడవే కాదు ఈ బాధలు అనుభవించేది, నీలాగా ఎంతోమంది వేదన అనుభవిస్తున్నారు. వాళ్ళందరికీ దేవుడి శక్తి సామర్థ్యం ఇస్తే నీకెందుకు ఇవ్వడం? ఖచ్చితంగా ఆయన సామర్థ్యం ఇస్తాడు. యేసయ్య ఏమన్నాడు తెలుసా? ఈ లోకములో మీకు శ్రమలు కలుగును, అయినను భయపడకుడి, ఈ లోకాన్ని జయించి ఉన్నా. నీ మైండ్ సెట్ మారాలి. నా దేవుడు నాకు సహాయం చేస్తాడు. నువ్వు అనుకుంటున్నావా నువ్వు పడే కష్టాలు ఎక్కువని? ఇతర కష్టాలతో నువ్వు పోల్చుకోకు. ఇంకొకళ్ళ గురించి నీకు తెలిస్తే అర్థమైద్ది, అమ్మా దేవుడా నేను అనుభవించే కష్టాలే దుఃఖమే, వారికన్నా శనద నాయన, దీంట్లో నుండి నన్ను దాటిచ్చయ్యా, దీంట్లో నుండి నాకు విజయం ఇవ్వయ్యా అని దేవుని వైపు తిరుగు. ఖచ్చితంగా దేవాది దేవునికి విజయం ఇస్తాడు. ఒక రోజున ఒక విశ్వాసి దేవునితో ఇలాగన్నాడంట స్వప్నంలో. దేంట్లో? స్వప్నంలో అంటే కలలో ఇలాగన్నాడంట, దేవా నువ్వు నాకు ఒక చెక్క సిలువ ఇచ్చావయ్యా. ఆయన స్వప్నంలో ఒక చెక్క సిలువ మోసుకుంటూ తిరుగుతాడంట. తిరుగుతూ ఇలాగన్నాడంట, దేవా ఈ భారం చాలా పెద్ద భారం అయ్యా, వాళ్ళకి చూడయ్యా సిలువ చాలా ఎంత బాగుందో చూడయ్యా, వాళ్ళకి చూడయ్యా పెద్ద కష్టాలు లేవయ్యా, ఆ ఇంటి వాళ్ళకి చూడయ్యా పెద్ద శ్రమలు లేవయ్యా, అయ్యా వాళ్ళకి చూడయ్యా పెద్ద బాధ లేదయ్యా, నేను ఈ సిలువ మోయలేకపోతున్నానయ్యా, నాకు ఈ సిలువ చాలా భారంగా ఉందయ్యా, అందరికన్నా ఎక్కువ కష్టాలు నాకే పెట్టావయ్యా, అందరికన్నా ఎక్కువ బాధలు నాకే పెట్టావయ్యా అని రోజు అంటూ ఉండేవాడంట. అలాంటప్పుడు ఆయనకు ఒక కళ వచ్చింది. ఆ కళ ఏంటి తెలుసా? ఆయన సిలువ మోసుకుంటూ ఒక గదిలోకి వెళ్ళాడంట. ఆ గదిలోనికి వెళ్ళగానే యేసయ్య అన్నాడంట, నీ సిలువ ఏది అన్నాడంట. ఇదిగోనయ్యా ఇదే నా సిలువ అన్నాడంట. ఇదేగా నీ సిలువ, నీకు ఈ సిలువ భారం అయిపోతుంది కదా, సరే ఈ సిలువ పక్కన పెట్టే. ఆ సిలువను కింద పెట్టేశాడు. ఇప్పుడు ఈ గదిలో పెద్ద హాలు, చాలా సిలువలు ఉన్నాయి. ఏ సిలువ కావాలో నువ్వు తీసుకో. ఆ సిలువ దగ్గరికి వెళ్ళాడు. ఒక సిలువ మొత్తం మేకులతో ఉంది, ఇంకొక సిలువ మొత్తం ముళ్ళుతో ఉంది, ఇంకొక సిలువ రకరకాలతో ఉంది, ఇంకొక సిలువ ఇనుము సిలువ, ఇంకొక సిలువ రాతి సిలువ, ఇంకొక సిలువ గాజు పెంకులతో నింపబడిన సిలువ, ఇంకొక సిలువ ఇనప ఊసలతో అల్లింపబడిన సిలువ. యేసయ్య అన్నాడంట, నీకు ఏ సిలువ కావాలో నువ్వు తీసుకున్నాడంట. దేవుడా ఆ సిలువలే వద్దయ్యా, ఆ మూల ఇంకో సిలువ ఉందయ్యా, సరే ఆ సిలువ తీసుకున్నాడు. ఆ సిలువ చూడటానికి చాలా చిన్న సిలువగా ఉంది. దగ్గరికి వెళ్ళి చూడగా
పెద్ద సిలువగా కనబడింది. దూరం నుంచి చూస్తే చిన్నగా ఉంది కదయ్యా, దగ్గరికి వెళ్ళి చూస్తే పెద్ద సిలువ కనబడింది. ఈ సిలువ తీసుకుంటానయ్యా, మిగతా సిలువల కన్నా చాలా బాగుంది అనగానే యేసు అన్నాడు, ఆ సిలువ 2020 సంవత్సరాల క్రితం యెరూషలేము నుండి గొల్గోతా కొండకి మోసనే ఆ సిలువ. అమ్మమ్మమ్మమ్మమ్మమ్మ, ఆ సిలువ నాకు వద్దయ్యా అన్నాడు. వెంటనే యేసు దగ్గర మోకాలుంచి, నువ్వు నాకు ఇచ్చిన సిలువే మిగతా సిలువ కన్నా భారం లేని సిలువ, కష్టం లేని సిలువ, శ్రమలు లేని సిలువ, నా సిలువ నాకు చాలయ్యా. ఈరోజు నజరేయుడైన యేసే నామములో ఇతర శ్రమలతో ఇతర కష్టాలతో నువ్వు పోల్చుకోకు. నీ శక్తికి మించి ఆయన ఏ శ్రమ కష్టం నీ దగ్గర తీసుకురాడు. ఆయన ఉపాయం కూడా ఇస్తాడు నిన్ను బయట తీసుకురావడానికి. అందువలన ఓరకుండుడి, నేనే దేవుడని తెలుసుకొనుడి. కలవరపడద్దు, తొందరపడద్దు, కాముగా ఉండు. నా దేవుడు నిన్నెలా బయట తీసుకొస్తాడు నువ్వు కల్లారా చూస్తావు. అప్పుడు నువ్వు చెప్తావు, దేవుడు మనకు ఆశ్రయమును దుర్గమునై ఉన్నాడు, ఆపత్కాలములో ఆయన నమ్ముకొనదగిన సహాయకుడు. అక్కడ ఒక అద్భుతమైన మాట 2 సార్లు రిపీట్ అవుతుంది. అదేం తెలుసా? యాకోబు యొక్క దేవుడు, యాకోబు యొక్క దేవుడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. అందరూ అతన్ని వదిలేశారు. నాన్నన్నాడు ఈడు మోసగాడు, అన్నయ్య అన్నాడు ఈడు మోసగాడు, మావయ్య అన్నాడు అవసరానికి ఉపయోగించుకొని వదిలేసేవాడు అన్నాడు, కానీ మోసగాడు అన్నాడు. కానీ దేవాది దేవుడు అన్నాడు, నేను నీతో చెప్పింది నెరవేర్చే వరకు నేను నిన్ను విడవను. ఈ రోజున ప్రపంచమంతా నిన్ను వదిలేయచ్చు. ప్రపంచమంతా నిన్ను ఏ నిక్కు నేముతో పిలుస్తున్నారో నాకు తెలియదు. మోసగాడు అంటున్నారు, అవసరానికి వాడుకొని వదిలేసేవాడు అంటున్నాడు, లేకపోతే నిన్ను ఏ రకంగా నిక్ నేముతో నిన్ను పిలుస్తున్నారో నాకు తెలియదు. కానీ నా దేవుడు అనేది, నేను నిన్ను ప్రేమిస్తున్నా, నీ స్థితి నేను మారుస్తా, నేను నీకు ఆశ్రయముగా మారునుగాక. దేవుడు మనకి ఆశ్రయముగా మారునుగాక. ద నేమ్ ఆఫ్ ద లార్డ్ ఈజ్ ఎ స్ట్రాంగ్ టవర్ అండ్ ద రైచస్ రన్ ఇన్ టు ఇట్ అండ్ దే ఆర్ సేఫ్. యెహోవా నామం బలమైన దుర్గం, నీతిమంతుడు అందులోనికి పరిగెత్తి సురక్షితంగా ఉండును. ఈ రోజున ఎవరిని ముట్టుకుంటే ఏ కరోనా వైరస్ వస్తుందో, ఏ పాండమిక్ వస్తుందో అన్న భయం ఉన్న వాళ్ళకి వాళ్ళకు ఉందో తెలియదు, లేనోళ్ళకి వాళ్ళని ముట్టుకుంటే ఏం జరిగిద్దో తెలియదు. ఇటువంటి టైంలో మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలన్నీ తీసుకుందాం. కానీ దానికి మించి ఎక్కడ వెళ్ళినా ఆయన నీకు టవర్గా ఉండును గాక. ప్రైజ్ ద లార్డ్. ఆయన నీకు ఆశ్రయంగా ఉండును గాక. అది ఆయనకే తగులుతుంది తప్ప నిన్ను ముట్టకుండా, నిన్ను సోకకుండా, నిన్ను పట్టుకోకుండా దేవుడు తన రక్తముతో నిన్ను నన్ను కప్పును గాక. ఓరకుండుడి, నేనే దేవుణ్ణని తెలుసుకొనండి. ఈ రోజున నీ 2 చేతులు నీ గుండె మీద పెట్టుకొని ఈ మాట చెప్పు, నా ప్రాణమా, చెప్పండి, నా ప్రాణమా, నా మనసా, నా మనసా, నా ఆలోచనలతో చెప్పు, నీ మనసుతో చెప్పు, ఓరకుండుడి, ఆయనే దేవుడని తెలుసుకొనుడి. ప్రైజ్ ద లార్డ్. దేవాది దేవుడు నీ ఇంట్లో, నీ స్నేహితుల మధ్య, నీ బంధువుల మధ్య నా దేవుడు మహోన్నతుడుగా మారును గాక. ఈ రోజున ఏ కలవరంతో నువ్వున్నా, ఏ వేదనతో నువ్వున్నా, తొందరబాటు కలగదు అని నేను అనట్లా, ఏం జరిగిద్దు అన్న కలవరం నీకు కలగదు అని నేను అనట్లా. కానీ దేవుడు అనేది ఆ కలవరం మధ్యలో, ఆ భయం మధ్యలో నీలో ఒక నెమ్మది కలుగును గాక. నా దేవుడు నాకు సహాయం చేస్తాడు, తగిన ఉపాయం దేవుడు నీకు అనుగ్రహించునుగాక, తగిన ఐడియా దేవుడు అనుగ్రహించునుగాక. అన్నయ్య, ఈ అప్పుల ఊబి నుండి నేను బయటపడలేను. పాస్టర్ గారు, దైవజనుడా, దైవ సేవకుడా, నేను ఈ పరిస్థితులు నేను బయటపడలేను. ఖచ్చితంగా నిన్ను నా దేవుడు బయట తీసుకొస్తాడు. మార్గము లేని చోటన మార్గం ఏర్పాటు చేశాడు. ఎర్ర సముద్రం దగ్గర మార్గం లేదు, అక్కడ మార్గం ఏర్పాటు చేశాడు. యొర్దాను నది దగ్గర మార్గం లేదు, అక్కడ మార్గం ఏర్పాటు చేశాడు. ఎలీషాకి మార్గం లేదు, అక్కడ మార్గం ఏర్పాటు చేశాడు. దావీదుకి మార్గం లేదు, అక్కడ దేవుడు మార్గం ఏర్పాటు చేశాడు. నీకు కూడా మార్గం ఏర్పాటు చేయనుగాక. తన శక్తి నీ మీద కుమ్మరించునుగాక.